రీసెంట్గా డిసెంబర్ నెలలో షెడ్యూల్ అయిన H1B వీసా అప్లికేషన్స్ కొన్ని రీషెడ్యూల్ అయ్యాయి, పోస్ట్ పోన్ అయ్యాయి, కొన్ని క్యాన్సిల్ అయ్యాయి. దీనికి ప్రధానమైన కారణం కొత్త లేయర్ ఆఫ్ స్క్రూటినీ ఏదైతే యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కొత్త లేయర్ స్క్రూటినీలో కొత్త లేయర్ తీసుకొచ్చారో దానివల్లే అని చెప్పి చాలా కథనాలు చెప్తున్నాయి. వీళ్ళ సోషల్ మీడియా ప్రజెన్స్ ఎవరైతే H1B వీసా అప్లికెంట్స్ ఉంటారో వాళ్ళ ఐడియాలజీ, వాళ్ళ యొక్క భావజాలం తెలుసుకోవడానికి ఆన్లైన్ ప్రజెన్స్, సోషల్ మీడియా యాక్టివిటీ ఇవన్నీ కూడా చెక్ చేస్తారంట డిసెంబర్ 15వ తారీఖు నుంచి. అంతేకాదు మనం సాధారణంగా ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ లాంటివన్నీ కూడా కొన్ని ప్రైవేట్లో పెట్టుకుంటాం కదా, కాకుండా రివ్యూ కోసం పబ్లిక్లో పెట్టమని కూడా ఇన్స్ట్రక్షన్స్ వస్తున్నాయంట. అంటే ఓవరాల్గా ఆన్లైన్ రివ్యూ చేస్తారు మనకు సంబంధించిన సోషల్ మీడియా అకౌంట్స్ కానీ వీటికి సంబంధించి. దీనివల్ల అన్నెసరీ డిలే, అన్డ్యూ డిలే అవుతుందని, చాలా లాంగ్ వీసా ప్రాసెస్ అవుతుందని కూడా చాలామంది అనుకుంటున్నారు. ఆల్రెడీ H1B వీసాస్ మీద చాలా డిస్కషన్ జరుగుతుందన్నమాట. ఇంతకుముందు మనం చూసాం 2 నెలల క్రితం డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం H1B వీసా సంబంధించి $1 lakh వన్ టైం ఫీజు కట్టాలని చెప్పి అనౌన్స్ చేయటం, దానిలో కొన్ని పాలసీస్ గైడ్లైన్స్ రావటం, అదేవిధంగా H1B వీసా రూల్స్ అనేవి స్ట్రిక్ట్ అవటం ఇవన్నీ చూస్తూ వచ్చాం. ఇప్పుడు కొత్తగా సోషల్ మీడియా వెట్టింగ్ వల్ల కొన్ని ఇంటర్వ్యూస్ ఏదైతే H1B వీసా ఇంటర్వ్యూస్ ఉన్నాయో అవన్నీ కూడా రీషెడ్యూల్ అయినాయి అంట.